హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 12. నగ్నంగా పాలరాతి బొమ్మల బీస్ట్ బాబుకు దర్శనం ఇచ్చింది. అసలే ఆత్రంలో వచ్చిన అతనికి అంత అందం ఎదురుగా ఉండేసరికి స్టన్ అయ్యాడు. నోటమాట రాక అలానే కళ్ళు ఏలబెట్టి చూస్తున్నాడు. బాబు ఓన్లీ బాక్సర్స్తో ఉన్నాడు. అతని బేర్ బాడీ చూసి పాప కూడా మనసు, వయసు అన్నీ పారేసుకుంది. అతను ఆమె ముందుకు వస్తుంటే భయంగా వెనుకకు అడుగులు వేసింది. సార్ సార్ అని అంటుంటే వచ్చి ఆమెను హత్తుకున్నాడు. ఇద్దరు బాడీ పార్ట్స్ టచ్ అవుతుంటే ఇద్దరికీ ఒళ్ళంతా కరెంటు పుట్టింది. ఆమె చేతులు అతన్ని చుట్టుకోలేదు. అతను మాత్రం ఆమెను హత్తుకుని మెడ వంపుల్లో ముద్దు పెట్టాడు. పంటి ఘాట్లు పెడుతున్నాడు. తను మౌనంగానే ఉంది. నిక్కీ, రెడీనా అని హస్కీ వాయిస్తో అడిగాడు. హా అని అంది అప్రయత్నంగా. ఆమె పెదవుల మీద గట్టిగా కిస్ ఇచ్చి ఆమెను ఎత్తుకుని మీదకు విసిరేశాడు. అత్తిపత్తిలా ముడుచుకుంది. ఏయ్, ఏంటి కొత్తగా అన్నట్లు చూశాడు. నీకు అలవాటేమో అని. కానీ కాదు, నిన్న చీకట్లో చేశావు. పాపం అదేం చూడలేదు. దానికేం తెలుసు? సిగ్గుతోనే మొరటోడు అని కళ్ళు మూసుకుని చేతులు కాళ్ళు ముడుచుకుంది కుక్కపిల్లలా. ఆమె మీదున్న చేతుల్ని తొలగించి అక్కడ మునుపంటి ఘాట్లు పెట్టాడు. మెడ వంపులో ముద్దులు పెడుతుంటే ఇరు దేహంలో అగ్గి రాజుకుంది. ఆమె పెదవులను గాఢంగా చుమ్మించాడు. ఆమె చెవి వెనక నుంచి అతని నాలుకతో స్పృశిస్తుంటే 2 చేతుల్లో బెడ్షీట్ను గట్టిగా పట్టుకుంది నిఖిత. కొంత సమయం అదర యుద్ధం జరిగింది. ఆమె అణువణువున తాగుతూ నాలికతో లీక్ చేశాడు. ఆమె దేహంలో వేర స్వేద బిందువులు కూడా అతనికి రుచిగా తీయగా ఉన్నాయి. ఆమె నావిని నాలుకతో నాట్యమాడించి అక్కడ మధుర జలాన్ని కూడా త్రాగాడు. అది విరహపు దాహం అంత తొందరగా తీరదు కదా. చాలా చాలా స్మూత్గా ఆమె తనువంతా పులకింతలు గిలిగింతలు పెట్టించి అరికాల నుంచి తల వరకు ముద్దులతో ముంచి ఆమెను చాలా స్మూత్గా ఆక్రమించుకున్నాడు. అతని బలాన్ని ఆమె మీద ప్రయోగించగానే నొప్పితో మూలిగింది. అతను చేసే ప్రతి చిలిపి తీపి గాయాన్ని పంటి బిగువున బంధించింది. లోపల బాధ ఉన్న బయట నవ్వు నటించింది నిఖిత. 3 గంటలు ఆ రూమ్కి గాలి రావడానికి కూడా భయపడింది. చల్లటి ఏసీ గదుల్లో ఇద్దరు స్వేదంతో తడిచిన స్వేదపు చినుకులు బెడ్డంతా అలంకరించాయి. ఇరువురు నిట్టూర్పులు శ్వాస ఒకటిగా మారింది. ఆ గదంతా భయంకరంగా వినిపిస్తున్నాయి. తనువుల కలయిక జరుగుతుంటే గదిలోకి చంద్రుడు కూడా తొంగి చూడలేకపోయాడు సిగ్గుతో. విండో నుంచి చల్లగాలి లోపలికి వస్తూ ప్రణయ యుద్ధంలో ఉన్న ఆ మధుర చెకోరీ పక్షులను చూసి సిగ్గుతో బయటికి వెళ్ళిపోయింది చల్లగాలి. వారి దేహాల నుంచి వస్తున్న వేడికి చల్లదనమిచ్చే ఏసీకే చెమటలు పడుతూ ఉన్నాయి వాళ్ళకి. కోరికతోనే, దాహంతోనో లేక కామంతోనో కానీ ఇరు దేహాలు కూడా అస్సలు విడవలేదు. అవి ఏకమైన తర్వాత ఆకలి లేదు, లోకంతో సంబంధం లేదు. 3 గంటలు ప్రణయ మధుర రతియుద్ధం కొనసాగింది. అతనికి అలుపన్నదే రాలేదు. ఆమె అలసిన మోముని చూసి చివరిగా ఆమె పెదాలను గాఢంగా చుమ్మించాడు నిఖిల్. ఆమె ఎదపైన సేద తీరాడు. అతను నిద్రించాడని నిర్ధారించుకుంది. అప్పటి వరకు అణిచిన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది నిఖిత. ఎందుకో ఆమెకు ఈ బంధం అస్సలు నచ్చలేదు. కనీసం తాళి కట్టినా సరే తన భర్తగా అనుకుని ఏదోలా సర్దుకుపోయేది. కానీ ఏ బంధం కూడా లేదు. కేవలం డబ్బు కోసమే అతనితో ఇలా అని గుర్తు చేసుకుని ఏడ్చి ఏడ్చి ఎప్పటికో నిద్రపోయింది. ఇక బ్యాక్ టు లేడీ బీస్ట్. అల్లరోడు అర్జున్ పట్వారి. ఇక అర్జున్ రెడీ అయి వస్తానని చెప్పి చంద్రాని హాల్లో కూర్చోమని అన్నాడు. ఇక హాల్లో చీప్గా సోఫాలో కూర్చుంటే తన అందం తగ్గుతుందనో లేక లెవెల్ డౌన్ అవుతుందనో కానీ కూర్చోకుండా బయటికి వచ్చింది చందన. ఇక అర్జున్ కోసం వెయిట్ చేస్తూ కారులో కూర్చుంది. తన కారును చుట్టుముట్టిన అందరినీ కూడా డర్టీ లేబర్స్ అని గట్టిగా పైకి తిట్టింది చందన. ఇక 10 నిమిషాల తర్వాత అర్జున్ బయటికి వచ్చాడు. కారులోకి రమ్మని చెప్పింది చందన. నేను ఓసీగా వచ్చిందని ఏసీ కారులో వచ్చే టైప్ కాదు. నాకు అవసరం లేదు నీ కారు. నీ కారు కాదు కదా,
కనీసం నీ కారు లైటింగ్ షాడోలో కూడా రాను అని గౌగుల్స్ లేకపోయినా ఉన్నట్లు సరిచేసుకుంటూ కళ్ళు చిన్నవి చేస్తూ, నా కాళ్ళు పట్టుకునే రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, అప్పుడు చెప్తా అని మనసులోనే కన్నింగా అనుకుంది చందన. ఇక కాలనీలో అందరూ అర్జున్ను బీచ్ను చూసి సూపర్ అని చేతి సింబల్ని పెట్టి చూపించారు. చిన్న పిల్లకాయలు అర్జున్ ముందుకు వచ్చి, అన్నా వదిన సూపర్ కత్తిలాగుంది అని పిల్లలందరూ కూడా అర్జున్తో కాంప్లిమెంట్ ఇచ్చారు. అర్జున్ ఇక తన బైక్ స్టార్ట్ చేయగానే చందన అర్జున్ని అక్కడ ఉన్న వాళ్ళందరినీ అసహ్యంగా చూసి తన కారు స్టార్ట్ చేసింది. ఇక లెవెండర్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకుంది. షార్ట్ హెయిర్ను లీవ్ చేసింది. చేతికి చిన్న వాచ్ తప్ప ఇయర్ రింగ్స్ కూడా పెట్టలేదు. ఇక ఫార్మల్ లెమన్ ఎల్లో షర్టు, బ్లాక్ జీన్స్, ఇన్షర్ట్ వేసుకుని చాలా అంటే చాలా స్మార్ట్గా ఉన్నాడు అర్జున్. అతన్ని కోపంగా చూసి ఫాలో మీ అని అంది ఈ లేడీ బీస్ట్. ఓకే అని భుజాలు ఎగరేశాడు అర్జున్. ముందు ఆమె కారు, వెనకాల అల్లరోడి బైకు. ఫ్రంట్ మిర్రర్లో అతన్ని చూస్తుంది. చూడటానికి చాలా బాగున్నాడు, బట్ అల్లరి బలుపు మాత్రం టన్నుల్లో ఉంది. ఈడియట్ అని మనసులోనే తిట్టుకుంది. అతని చెవిలో బ్లూటూత్ పెట్టుకుని ఎవరితోనో నవ్వుతూ కాల్ మాట్లాడుతున్నాడు. అతన్ని చూస్తూ కార్ డ్రైవ్ చేస్తుంది చందన. తర్వాత ఎవరో ఫోన్లో ముద్దు పెట్టాడు. పాపకు కోపంతో నరాలు బీసాయి. ఎందుకో ఆమెకు నచ్చలేదు. ఇక కాల్ కట్ చేసి మళ్ళీ ఆమె కారును ఒకసారి చూసి బైక్ స్పీడ్ పెంచాడు అర్జున్. సిగ్నల్ పడితే ఆగింది. సేమ్ బాబు కూడా. అది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర. అక్కడ చాలామంది బెగ్గర్స్ బెగ్గింగ్ చేస్తున్నారు. వాళ్ళ బీస్ట్ గారు ముందుకు వచ్చి వాళ్ళని డబ్బులు అడుగుతున్నారు. ఇక చందన వాళ్ళని అసహ్యంగా చూస్తూ చీ పోండి అని గట్టిగా ఎబ్బట్టిగా అరిచింది వాళ్ళని చూసి. అర్జున్ కోపంగా చూసి పోస్ట్ లేడీని అప్పలంలా మార్చాలి అప్పుడే డిసైడ్ అయ్యాడు. ఇక ఆ బెగ్గింగ్ పిల్లలను రేయ్ ఇట్రండ్రా వదినివ్వదు కానీ నేను ఇస్తానని పిలిచాడు. ఆ పిల్లలు పెద్దలు అందరూ కూడా అర్జున్ బైక్ చుట్టూ చేరారు. వెనక్కి తిరిగి అదంతా చూస్తుంది చందన. తనకి నచ్చట్లేదు. ఇక తన పర్సులో నుంచి 100 నోట్లు 4 తీసి ఒక పిల్లోడికి 200 నోట్ ఇస్తే ఆ పిల్లోడు అర్జున్ చేతికి కిస్ చేశాడు. బీస్ట్ బేబీ కోపం నా శాలానికి అంటింది. చాలా చాలా అసహ్యంగా అనిపించింది తనకి. నోటికి కర్చీఫ్ అడ్డు పెట్టుకుని డర్టీ లేబర్స్ అని తిట్టింది. అందులో అర్జున్ కూడా మిక్స్ చేసింది. ఇక సిగ్నల్ పడగానే కారు వెళ్తుంటే ఒసే రాక్షసి ఆగవే అని అరుస్తూ రయ్యమంటూ బైక్ను ముందుకు పోనిచ్చి కరెక్ట్గా డ్రైవింగ్ సీటు వైపుకు పోనిచ్చి కారులో ఉన్న బీచ్ను చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు అర్జున్. చందనాజీ వాటర్ ఉన్నాయా? అతను అలా అడిగేసరికి చందనకి చాలా కోపం వచ్చింది. వాటర్ లేదు కానీ యాసిడ్ ఉంది, ఇవ్వనా? ఏంటి ఎప్పుడు చూడు యాసిడ్ యాసిడ్ అంటారు, అదంటే మీకు అంత ఇష్టమా? లేక కంపెనీకి బ్రాండ్ అంబాసిడరా? లేదా మీ హ్యాండ్ బ్యాగ్లో లిప్స్టిక్ బదులు యాసిడ్ ఉంటుందా అని వాటర్ కంటే యాసిడ్ ఎక్కువగా డ్రింక్ చేస్తారా అని పక్కపక్క నవ్వాడు అర్జున్ చంద్రాని అంటూ. యూ ఈడియట్, ఎలా కనిపిస్తున్నా నీకు అని గట్టిగా అరిచింది. పర్లేదు ఈరోజు అమ్మాయిలానే ఉన్నారు అని కారు బైక్ ఆంచుతూ అన్నాడు. బొల్పు బాబు పొగిడేసరికి బీచ్ లోపల ఉబ్బి తబ్బైపోయింది పైకి కనిపించకుండా. నన్నేం చూస్తావులే కానీ రోడ్డు చూడు, లేదంటే గాంధీకి నీ డెడ్ బాడీ పార్సల్ అవుతుంది అని కోపంగా అన్నది. వై నాట్, మీరు వస్తారు మేడం? ముఖంలో చిరునవ్వు చెదరకుండా అడిగాడు అర్జున్. అతన్ని కోపంగా చూసి కారును ముందుకు పోనిచ్చింది చందన. ఆమె కోపాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అర్జున్. బైక్ స్పీడ్ పెంచి ఆమెని చేరి మేడం అంత కోపం పనికిరాదు, లోపల బేబీకి డేంజర్ అవుతుందని తిట్టాడు. చల్, ఆ బేబీని నేనెందుకు ప్రొటెక్ట్ చేస్తాను? నాకు అవసరం లేదు. ఆ బేబీతో ఏం చెయ్యాలని చేస్తున్నావే నీకు తెలీదు. అయినా ఈ బేబీని కంటానని నీకు నేను చెప్పలేదు కదా అని సీరియస్గా చెప్పగానే అతని చేతుల్లో బైకు నలిగిపోయినంత కోపం వచ్చింది. దవడ కండరాలు బిగుతుగా మారాయి. లాగి కొట్టాలనిపించింది కానీ ఓపిగ్గా ఉన్నాడు. ఇంకేం మాట్లాడలేదు అర్జున్. ఈ పొగరబోతు లేడీ మనిషి మానానికి ప్రాణానికి విలువ ఎప్పుడు తెలుసుకుంటుందో ఏంటో అని తిట్టుకున్నాడు. ఇంకా కారు సరాసరి ఏపీడీ హాస్పిటల్ ముందు ఆగింది. కారు వెనక బైక్ దిగి ఆమెను చూసి హాస్పిటల్ వైపు చూశాడు. ఒక్క క్షణం షాక్ అయ్యాడు అర్జున్. ఒళ్ళంతా చెమటలు పట్టాయి.
నాతో రండి అని ఒక కర్చీఫ్ అతని ముఖాన విసిరేసింది. దాన్ని యూజ్ చెయ్యండి, మీ ఫేస్ ఎవరు చూడకూడదు అని అంది. ఎందుకు? ఎందుకా? ఇది అర్జున్ దత్తా హాస్పిటల్. సో ఇక్కడ తన్ని ఎవరూ చూడకూడదు కదా. అందుకే తను సీరియస్గా ముందుకు నడిచింది. భయంగా ఆమె వెంటే అడుగులు వేశాడు అర్జున్. లోపలికి వెళ్తుంటే ఏవో భావాలు అతన్ని చుట్టుముట్టాయి. ఎందుకో అతనికి తెలియకుండానే బాధగా మారింది. అతన్ని సరాసరి ఒక ఐసీయూ రూమ్లోకి తీసుకుని వెళ్ళింది. ఆ రూమ్లో ఉన్న ఆవిడ్ని చూసి అర్జున్ షాక్ అయ్యాడు. ఏంటో అటు నిఖిల్ బీస్టు, ఇటు చందన బీస్ట్లు. పాపం మా అల్లరి పిల్లోడిని, అర్జున్ని, ఇన్నోసెంట్ నిఖితాని టార్చర్ చేస్తున్నారు. ఇంకా బ్యాక్ టు నిఖిల్ బీస్ట్. ఇక బాగా అలసిపోవటంతో తన ఎదపైన సేద తీరాడు నిఖిల్. అలాగే అతని సిస్టర్ కూడా కలలో కనిపించింది. కోపం నశాలానికి అంటింది తనకు. అదే కలలో నవ్వుతున్న అమాయకమైన ప్రేయసి ఫేస్ కూడా కనిపించింది. అతని హృదయం ఒక్కసారిగా బాధగా మారింది. కళ్ళల్లో నీళ్లు జలజల రాలాయి. ట్యాప్ వాటర్లో అతని కన్నీళ్లు కలుస్తున్నాయి. తన తండ్రి వల్ల ఇప్పుడు ఈ దుస్థితి కలిగింది. అందుకే అతనంటే నిఖిల్కు చాలా కోపం. ఎలాగైనా తండ్రిని ఏదో ఒకటి చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. గంట తర్వాత బయటికి వచ్చాడు. ఇక అదే పనిగా రింగ్ అవుతున్న ఫోన్ నెంబర్ను చూసి భయంతో గజగజ వణుకుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. టచ్ చేయబోతున్న తన ఫింగర్ కూడా వణికింది. బీస్ట్నే వణికించిన పర్సన్ అసలు ఎవరై ఉంటారు అనేది మనం రేపు వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే మేము పడే కష్టానికి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్. అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే.